పాప విమోచన అనగా పాపము నుంచి విముక్తి కలిగి చేసేవాడు. మనిషి జన్మతః పాపి. పాపములోనే మనము పుట్టి ఉన్నాము. పాపములోనే మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు. మరి ఆ పాపం పోవాలంటే ఒక పరిశుద్ధిని రక్తము, ఒక నిష్కలంకమైనటువంటి రక్తము అవసరమై ఉన్నది. ఈ లోకములో ఆయన మాత్రమే పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనాను స్థాపించగలరా అని అడిగిన దేవుడు ఎవరన్నారంటే ఆయన మాత్రమే. ఇస్లాం కనుక ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయనను ఆరాధించేవారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన మందిరానికి వచ్చిన వారిని కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కుంటి వారిని స్వస్థపరచటం, మోగవారికి మాట ఇవ్వటం, కుష్ఠరోగులను బాగు చేయటం, ఇంకా ఎన్నో సూచక క్రియలు యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన చేశారు. చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నేను మీ అందరి పాపముల కొరకు చనిపోతాను, మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పారు. మరి చెప్పిన ఆయన నిజంగా లేచారని అనేక మంది నమ్మని వారిగా కూడా ఉన్నారు. చెప్పిన యేసుక్రీస్తు నిజముగానే మరణము నుండి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోక రాజ్యానికి వెళ్ళారు.